కాలభైరవ స్వామి అద్భుతాలు అంటే కొన్ని వాస్తవాలు అంటే జరిగినవి వాస్తవాలు వాళ్ళకి చెప్పడానికి చాలా మంది ఉన్నారు మనతో పాటు. ఇప్పటికీ చాలా మంది భక్తులు మనకి రకరకాల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి రకరకాలుగా చెప్పారు. కానీ వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పడానికి మనతో ఉన్నారు. సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? యాక్చువల్లీ కోవిడ్ టైంలో గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేశాను దగ్గర ఏం టెంపుల్స్ ఉన్నాయని. దెన్ వీ ఫౌండ్ అవుట్ దిస్ టెంపుల్. ఒకసారి వచ్చాక నాకు చాలా బాగా అనిపించింది. సార్ కలిసినాను. ఆ తర్వాత సార్ చెప్పారు ఆయన కట్టించారు ఈ టెంపుల్ అని. ఆ తర్వాత నాకు చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది. దెన్ వీఆర్ రెగ్యులర్ టు దిస్ టెంపుల్. ఎవ్రీ సాటర్డే రెగ్యులర్గా వచ్చి అభిషేకం చేయించుకుంటాం. అండ్ 4-5 టైమ్స్ ఇక్కడ ప్రత్యక్షం చేయించుకున్నాము. అండ్ మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచి జరిగింది, చాలా పవర్ఫుల్. మేము ఒక 100 మెంబర్స్కి పైన మేము తీసుకొని వచ్చాము, చెప్పుకున్నాము. అండ్ వీళ్ళ కొలీగ్స్ అందరినీ మేము చూపించి తీసుకొని వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా ఇట్ ఈస్ పాజిటివ్. కళ్యాణ్ సార్, మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం భక్తులకి అంటే కొన్ని కోరికలు వాళ్ళు మనం చెప్పమని ప్రెషర్ కూడా చేయలేము కొన్నిసార్లు. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వింటుంటే నిజంగా గూస్ బంప్స్ లాగా అంటే అనుకున్న కోరికలు తీరతాయి అనేది నిజంగా మనిషికి ఆశపడడంలో తప్పలేదు. క్లారిఫికేషన్స్ కూడా అడిగే అవసరం ఉందనుకుంటా. కోరిక తీరిందా, ఏదైనా ఇబ్బంది ఉంటే తీరిందా? ఎందుకంటే శనేశ్వరుడి మీద అందరికీ ఒక అభిప్రాయం లేదు కదా. భయంతో వచ్చి అయ్యా నన్ను సేవ్ చేయటారు వారిని అడిగి వివరణగా తెలుసుకోండి. అంటే మరి మీరు అన్నారు ఇందాక సార్ ఇప్పుడు చెప్తూ వస్తున్నారు కొన్ని మీకు నిదర్శనంగా అనిపించింది. బేసికలీ మా ఇద్దరిది సేమ్ రాశి. ఓకే, మా ఇద్దరి మకర రాశి. సో యూఆర్ గోయింగ్ త్రూ ఆన్ ద సేమ్ బోర్డ్. సో పర్సనల్గా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల నేను కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు నేను టెంపుల్కి వచ్చినప్పుడు ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ షేర్. నేను ఈ టెంపుల్కి వచ్చి పూజ చేయించుకున్నాను. ఆ రోజు నా హెల్త్ బాగాలేదు. యాక్చువల్లీ ఆ రోజే నాకు మార్నింగ్ బాగాలేదు అండ్ నైట్ వచ్చి చేయించుకున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. ఇప్పటిదాకా ఐ డి నాట్ లుక్ బ్యాక్. హెల్త్ వైజ్ మాకు చాలా అంటే శని పీరియడ్ లో కొంచెం హెల్త్ అప్సెట్ చేస్తారన్న దానికి ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నందుకు ఎగ్జాంపుల్ హెల్త్ పరంగా అండ్ లైవ్ ఎగ్జాంపుల్. నేను స్వామి వారికి అంటే నేను ఒకటే అనుకున్నాను, వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ ఇట్ ఇస్ రైట్ అంతే. నిజంగా శనీశ్వర ఆలయాలు మనం వెళ్ళాలని అనుకున్న చాలా అరుదుగా ఉంటూ ఉంటాయి. సో మనకి దగ్గరలో ఇలాంటి ఆలయం ఉంది కాబట్టి మనం అదృష్టవంతులు. ఎందుకంటే దర్శనం చేసుకోవాలన్నా మీరు అన్నట్టు అభిషేకాలు చేసుకోవాలన్నా కూడా మనకి చాలా సులువుగా ఉండేలాగా దగ్గరలో ఉంది. స్పెసిఫిక్ గా చాలా రేర్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది భయపడతారు. చాలా నియమాలు ఉంటాయి, కాళ్ళు కడుక్కోవాలి, లేకపోతే అక్కడి నుంచి ప్రసాదం తీసుకెళ్ళాలి. మా పరంగా ఆలోచిస్తే అలాంటి ఏం లేదు. మేము ఇక్కడికి ఎంత ఆస్పిసిటీ అయినా ఎంత మా అంటే బర్త్డేస్ కానీ వేరే దేవుళ్ళు మంచిగా కాదు అని కాదు, ఈ గుడిని అవాయిడ్ చేయొద్దు అనడానికి ఈరోజు బర్త్డే అయినా కూడా అంటే పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు. జనరల్లీ పుట్టినరోజు నాడు వెళ్తాం అంటే మనం మా దగ్గర అలాంటి లేదు. మేము కూడా బ్యాలెన్సే. మేము ఇంట్లో చెప్పుకున్నప్పుడు కూడా ఇట్స్ గుడ్. ఎందుకంటే మేము ఆల్రెడీ శని పీరియడ్లో ఉన్నాము. ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటే ద పాజిటివిటీ విల్ కన్వర్ట్ ఇన్ టు గుడ్ ఫర్ అస్ ఉంది. అందుకని చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటాం. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అస్ ఆల్సో. సో సార్, ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఇందాక అడగాలి, మిమ్మల్ని అడగాలని. ఇవాళ ఆయన పుట్టినరోజు. పుట్టినరోజు శుభాకాంక్షలు. అనుకుంటారు దర్శనం చేసుకోవడానికి చాలా ఉంది. కానీ వాళ్ళు పుట్టినరోజు నాడు ఇవాళ ఇది 10 మందికి తెలియాల్సిన విషయం సార్. తప్పకుండా మీ ద్వారా అందరికీ తెలియజేస్తే
అందరికీ అర్థమవుతుంది. నవగ్రహాలు మనం ఎందుకు కంట్రోల్ చేస్తాయనే విషయం కూడా మనం చాలాసార్లు చెప్పినాం. మన పురాణాలు చెప్తాయి. అంటే మీరు అంటే ముఖ్యంగా ఏ ఆలయం నిర్మించవచ్చు, ముఖ్యంగా భక్తులకి అరుదుగా కనిపించేది శనీశ్వరుడి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఆ భక్తులందరి కోసం మీరు ఇవాళ అలాంటి వాళ్ళ కోసమే ఆలయ నిర్మాణం కనిపించి దేవుడు కనిపించి చెప్పాడా, లేకపోతే మీకు మనసుతో కలిగి చేశారా అనేది మాకైతే మా భక్తులందరికీ కూడా ఇది ఒక అద్భుత అవకాశం అనేది మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మనం చెప్పినట్టు ఏంటంటే స్వామివారి పీరియడ్ లో అపోహలు ఏవైతే ఉంటాయో అవి పోవడం కోసం నివృత్తి అయిందన్నారు. నాకు కూడా స్వామివారి పీరియడ్ లోనే అనిపించింది పెట్టాలని పెట్టడం జరిగింది. సో ఎంతో మంది వచ్చారు, అది కూడా భాగ్యులు. ఎందుకంటే స్వామివారి సేవకి కైంకర్యం అయ్యారు వాళ్ళు కూడా నిత్యం రావడం. ఎందుకు సార్ అంటే ప్రసాదం కూడా పట్టుకెళ్ళకూడదు అంటారు. ఇప్పుడు మీ ఇంటికి వస్తాను, మీరు గౌరవంతో మంచినీళ్ళు కాఫీ ఏదో ఇస్తే సైలెంట్ గా చూసి పక్కన పెట్టేసి బాధపడతాను కదా. మొన్న అధిష్టాన దేవతలు వీళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి నాకు ఈ టైం ఇలా ఉంది కొంచెం బాగా చేయండి అని చెప్పి మా దేవుడికి వచ్చి పూజ చేసుకున్న వారి ప్రసాదం పక్కన పెట్టితే వాళ్ళు అమృతం తాగిన దేవతలు మనం కాదు, మన మనసులో వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు. ఒక్క సెకండ్ ప్రతి విగ్రహంలో మనం ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఒక శక్తి వస్తుంది. ప్రతిరోజు కాస్మిక్ ఎనర్జీ దాంట్లో తీసుకుంటాం. ఇదంతా సైంటిఫిక్ గా ఫిజిక్స్ ద్వారా కూడా ప్రూవ్ అయింది. అటువంటి మహిమాన్విత క్షేత్రాలు మన విగ్రహారాధన, మన సాంప్రదాయం. మరి వారి దగ్గరికి వెళ్ళి మనం ఆశీర్వదించి స్వామి అని అక్కడ వదిలేసి వస్తే మరి ఆ విగ్రహాలు కూడా ఏమన్నా అనుకుంటాయి కదా, చాలా తప్పు. నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కాళ్ళు కొడుకోకూడదు. నవగ్రహాల దగ్గరికి భక్తి భావంతో పూజ చేసుకోవాలి. ఈశ్వరుడు కూడా నా పేరు వివేక్ రెడ్డి, వారి నేను పరిచయం చేస్తాను. వివేక్ రెడ్డి గారు చిరకాల స్నేహితుడు మాకు. పక్కనే వారిది కూడా ఫామ్ హౌస్ ఉంది. మీరు ఎప్పుడైతే మొదటి పుట్టలో కట్టడం మొదలుపెట్టి అప్పటి నుంచి కూడా వస్తూనే ఉన్నారు. వారు కూడా చాలా గొప్పగా చెప్పుకోవాలి. కట్టమైసమ్మ వారి దేవాలయం ఇక్కడ కొంపల్లిలో నిర్వహిస్తున్నారు. నిత్యం అన్నదాన అభిషేకాలు కార్యక్రమాలు చేస్తున్నారు. మన స్వామివారి గురించి కూడా వారిని అడిగి వివరం తెలుసుకోవాలి. అంటే మీరు అన్నట్టు ఇక్కడ పక్కనే అంటే ఆలయానికి పక్కనే మీది ఈ అనుకునే గుట్ట కింద మనదే. ఇనిషియల్ గా వచ్చినప్పుడు నేబర్ లాగా వచ్చి కలిసినాము ఒకసారి. సార్ ఏంది అంటే తన దగ్గర మంచి హైబ్రిడ్ డాగ్స్ ఉంటుంది, అవి మా దగ్గర అట్లా కొంచెం రావడం. తర్వాత గుడి అట్లా పరిచయం పెరిగింది బాగా. ఏదన్నా షేర్ చేసుకుంటాం. ఆ టైంలో ఇంత విశాలంగా లేదు. నేను అదే తనని అడిగిన ఏంటంటే అంటే ఇక్కడ కాలభైరవ టెంపుల్ అనేది 1000 years old టెంపుల్ అని స్థానికులకు మనకు ముందటి నుండి కూడా అంటే ఇక్కడ స్థానికులు చెప్పారు. స్వామి గారు చెప్పింది ఏంటంటే ఏ సైడ్ నుండి చూసినా మనకు ఆ కొండ లింగ రూపాన కనిపిస్తుంది. నేను ఏం చేసినా మీరు అన్నాక కారు వేసుకొని ఎప్పుడు పోయినా ఇక్కడికే కాదు, మనము రావులపల్లి ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఈ కొండ కనిపిస్తుంది. కానీ ఆ శివలింగ రూపాలన్నీ కనిపిస్తుంది. మళ్ళీ మనం ఇట్లా బ్యాక్ సైడ్కి చూసినట్టు అది ఆ పవర్ వేరు. వీడికి వచ్చినా కూడా అంత పెద్ద అవి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, వీడి వరకు రాకుండే చాలా అంటే చాలా కష్టపడ్డారు. నేను వచ్చి చూసినప్పుడు బేగంపేట నుండి డైలీ వాళ్ళ ప్రొఫెషన్ అయిపోగానే 5 o'clock గంట కొట్టినట్టు వచ్చి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్తో పాటు పిల్లలు కూడా బాగా ఇంత విశాలంగా వచ్చి. అయితే గుడి కట్టడం ఇవాళ పెద్ద విషయం కాదు. గుడికి ఏముంది 10 మందిని నడిచే డొనేషన్. ఇక్కడనే ఇంకొక స్వయం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. చాలా మందికి తెలియదు ఏంటంటే కొండకు వెంకటేశ్వర స్వామి స్వయం కొండ రీసెంట్ డేస్ లో విగ్రహం కట్టిండ్రు. అందులోనే ఆపోజిట్ లో కొండ కింద లింగం ఉంటుంది, శివలింగం ఉంటుంది. మనం పడుకొని వెళ్ళాలి, లోపల నించుంటే మనం నించున్నంత స్పేస్ ఉంటుంది. అది కాకుండా దాని పక్కకి ఆ వెంకటేశ్వర స్వామి క్షేత్రం, శివాలయ క్షేత్రం పక్కకి నవగ్రహాలకు టెంపుల్ సపరేట్ కట్టి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కట్టి విత్ వైఫ్స్ తోటి ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు ఎందుకు చెప్తున్నా అంటే ఆ గుడిలో పూజ చేయడానికి ఎవరు భక్తులు వెళ్ళాలంటే, ఇప్పుడు నేను వెళ్ళాలన్నా అంటే ఇండివిజువల్ గా ఇట్లా మెయింటైన్ చేసి ఇంత టెంపుల్ మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దాంట్లో ఎంత నేను ఒక చిన్న గుడి మెయింటైన్ చేస్తున్నా, అది వాళ్ళకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. మనకు అదే ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇదే విషయం ఒక 6 years బ్యాక్ వచ్చినట్టు, 6-7 years బ్యాక్ వచ్చినప్పుడు ఒక డౌట్ ఉండే. మా ఇంటికి ఒక అమ్మాయికి మ్యారేజ్ కుదరత లేకుండా తీసుకొచ్చిన, ఇక్కడికి వెళ్ళినాం. అయితే ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది.
ఇక్కడికి వెళ్ళి రాగానే ఇమీడియట్గా అయింది. సో ఆమెకు డౌట్ వచ్చింది ఏంటంటే కాలు కడుక్కోవాలి కదా మనం. నేను ఇమీడియట్గా సార్కి ఫోన్ చేశాను, సార్ మరి ఇట్లా కాలు కడుక్కోవాలంటున్నారు ఏంటంటే, సార్ నాకు ఒక సింపుల్ సేమ్ ఇప్పుడు మీకు చెప్పింది కానీ ఇంకా విడమర్చి చెప్తా సార్ ఏం చెప్పి, శివ భగవానుడు 9 మందికి 9 డ్యూటీస్ ఇచ్చారు. వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటారు. అది డిఫరెంట్ డ్యూటీస్ ఇచ్చారు. మీ ఇల్లు ఉన్నప్పుడు ఒకరికి మేనేజ్మెంట్ డ్యూటీస్. అట్లా సేమ్ ఇందాక అన్నట్టే మనం పోయి కాలు కడుకుంటే వాళ్ళని అవమానించినట్టు కదా. కాలు ఎందుకు కడుకోమంటారు అనే దానికి కూడా తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఊటీలో ఈశాన్యం సైడ్ లో మనం నూనె పోసినప్పుడు ఆ నూనె అంతా కింద ఉంటుంది. తొక్కి మళ్ళీ వేరే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అదంతా నూనె అవుతుంది కదా. మన వాళ్ళకి ఏంది అది అర్థం కాదు. అదే మీకు మంచిది కాదు అంటే భయానికి నూనెతో రావద్దంటే అట్లా అవి చెప్పడానికి ఇప్పుడు కూడా నాకు ఏదో ధర్మ సందేహం ఉండే 2-3 సమస్యలు అడగండి అంటే చెప్పేటోళ్ళు కూడా దొరకరు. అది గొప్ప విషయం వాళ్ళు.